ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గతంలో ఎక్కడైతే ఆగిందో మళ్లీ అక్కడి నుంచే పోరాటం. ప్రభుత్వాన్ని ఏమాత్రం వదిలిపెట్టబోం అంటోంది బీఆర్ఎస్. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఎండకడతామంటోంది గులాబీ పార్టీ. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించిన అంశాన్ని మళ్లీ ఈ సమావేశాల్లో కూడా లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ఇంతకీ ఏమిటా అంశం? కృష్ణా గోదావరి జల వివాదాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాల్లో రచ్చలేపిన అంశమిది. ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టు సహా కృష్ణానదిలో నీటి తరలింపు, వాటాల కేటాయింపు అంశాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగుల వరద పారింది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తే కాంగ్రెస్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. పోటాపోటీ ప్రెజెంటేషన్లు కూడా నడిచాయి. ఇప్పుడు మళ్లీ సేమ్ ఇదే టాపిక్ ను ఎత్తుకుంది కారు పార్టీ. గోదావరి జలాల్లో ఏపీ దోపిడీకి సిద్ధమవుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జనవరి 30న ఢిల్లీలో జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపినారు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలున్నాయి. అజెండాలో నల్లమల సాగర్ లేకపోతేనే మీటింగ్ కు వస్తామని చెప్పి తర్వాత వెళ్లిపోయి తెలంగాణను మోసం చేశారని అంటోంది బీఆర్ఎస్. అంటే ఇక్కడ ఏమర్థమైతుంది మనకు? రేవంత్ రెడ్డి అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతుంది. అసలు అంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా మాట్లాడుతుంది గోదావరిలో నీటి కేటాయింపులు లేవని? అంటే ఇక్కడ మాకు మా ఏజెంట్, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడినా చెల్లుతుందని చెప్పి అలా ఆంధ్రప్రదేశ్ రెచ్చిపోతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ మౌనానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోనీ ఇది మొదలైంది కదా, మనకంటే 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ స్పీచ్ వచ్చింది. తెలంగాణ గవర్నర్ స్పీచ్ లో ఏముండాలి? సమస్య లేదు, మా నీళ్లు మేము తీసుకుంటాం, గోదావరిలో చుక్క వదులుకోము, తెలంగాణ హక్కులు కాపాడుతాం, నల్లమల్ల సాగర్ను అడ్డుకుంటాం అని తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ధీటైన సమాధానం ఉండాలా వద్దా? ఎందుకు లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. మరి అధికార పక్షం ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి.